సరే, మీ అందరికీ సుపరిచితుడు, అందరికీ అభిమాన నాయకుడు, తెలంగాణ హీరోయిజాన్ని, డైనమిజాన్ని సినీ పరిశ్రమ ద్వారా ప్రపంచం మొత్తానికి తెలియజెప్పినటువంటి లక్షలాది కోట్లాది మంది అభిమాన నాయకుడు మన తెలంగాణ ముద్దుబిడ్డ విజయ్ దేవరకొండ గారికి ఈ చిన్నారులకు మళ్ళీ ప్రాణం పోసి పునర్జన్మను కల్పించినటువంటి మా వైద్యులకు, ఈ ఆసుపత్రిలో ఎంతో డెడికేషన్తో, ప్రేమతో, సహనంతో, ఓపికతో ఈ చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు మంచి వైద్యాన్ని అందించినటువంటి ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా శ్రీనివాస్ గారు అంటే నేను పొగడాలని కాదు, పొగడడం కంటే కూడా నిజంగా ఉన్న మాట, నా గుండెల్లో నుంచి నా మనసులో వస్తున్నటువంటి మాట ఏంటంటే, శ్రీనివాస్ గారు మనకు కనిపిస్తున్నటువంటి దేవుడు. దేవాలయంలో కనిపించని దేవుడి దగ్గర మనం మొక్కుతూ ఉంటాం, చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. మన కష్టాలను దూరం చేయాలని, మన బాధల్ని తొలగించాలని మనం కనిపించని దేవుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఇవాళ శ్రీనివాస్ గారు ఇలాంటి ఆసుపత్రులను భారతదేశంలో 10 ఆసుపత్రులు నడుస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇప్పుడు మీరు చూశారా చిన్నారుల కళ్ళల్లో ఆనందం, వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లోని వెలుగులు చూస్తూ ఉంటే నిజంగా నాకు కడుపు నిండిపోయింది, అన్నం తిన్నంత సంతోషం కలిగింది. ఇలాంటి సర్జరీస్ ప్రతి సంవత్సరం 6,000 సర్జరీలు చేస్తూ ఉన్నారు. అంటే శ్రీనివాస్ గారి యొక్క కృషి, సత్యసాయిబాబా గారి ఆశీస్సులు, ప్రతి సంవత్సరం 6,000 మంది చిన్నారులకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన నేను కనిపించే దేవుడు అన్నాను. ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు ఆయన ఇంకేం చెయ్యడు. లైఫ్లో రిటైర్ అయ్యారు, పిల్లలకు అప్పచెప్పారు. తన సొంత డబ్బులను, ముందు చారిటీ బిగిన్స్ ఫ్రమ్ అవర్ హోమ్ అని, ఎవరో ఇస్తే చేయడం కాదు, తన సొంత డబ్బులను ఖర్చు పెట్టి తనతో ప్రారంభమై ఎందరో దాతల సహకారంతో, నమ్మకంతో ఈ ఆసుపత్రులు ఇంత అద్భుతంగా నడుపుతున్నారు. మనం ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వెళ్ళి చూస్తూ ఉంటాం, ఇంత నీట్నెస్, ఇంత స్వచ్ఛత, ఇంత ప్రేమ, ఇంత మంచి ట్రీట్మెంట్ నిజంగా చూడగలుగుతామా? కమర్షియల్గా ఉంటుంది. ఆ తల్లిదండ్రులు మాట్లాడితే మీరు విన్నారు, నేవీలో పనిచేసే ఒక తండ్రి మాట్లాడిన మాట విన్నాం, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారి మాట విన్నాం, ఒరిస్సా నుంచి వచ్చిన మాట విన్నాం, ఆంధ్రప్రదేశ్ పలాస నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కలిశాను. మన సిద్దిపేట అబ్బాయి కూడా ఉన్నాడు అక్కడ. ఎంతో మందికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వైద్యం పొందడం నిజంగా చాలా చాలా సంతోషం. ఇందులో మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరో ఏదో చేయాలని చూడటం కాదు, ప్రతి మనిషి కూడా తోచినంత సహాయాన్ని ఈ జన్మనిచ్చినందుకు, ఆ భగవంతుడు మనకి ఇంత గొప్ప జన్మనిచ్చి మానవ జన్మని కల్పించినందుకు మనము కూడా ఒక మనుషులుగా తోటి వారికి సహాయం చేయాలి, సహకారం చేయాలనేటువంటిది మనం ఈ ఆసుపత్రిని చూసి, శ్రీనివాస్ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం. ఎంతో చేస్తూ ఉంటాం. నిజంగా నాకు కూడా అనిపించింది, ఈరోజు నేను దిస్ ఇస్ ద 3rd, 4th టైం సర్జరీస్ అయ్యి పేషెంట్స్ బయటకు పోతా ఉంటే ప్రతిసారి వచ్చి ఆ పిల్లల్ని కలుస్తూ ఉన్న కొద్దీ నా గుండె ఉప్పొంగుతూ ఉంటుంది. అంటే మనం చేసిన ఒక ప్రయత్నం ఈ సమాజానికి ఉపయోగపడుతుంటే అంతకంటే ఇంకా గొప్ప ఆనందం ఏముండదు. ఎవరమైనా పుట్టినవాడు గిట్టక మానదన్నట్టు ఈ జీవితం ఎవరిది శాశ్వతం కాదు. నువ్వు ఎంత పెద్ద పదవి అలంకరించినావు, ఎంత ఆస్తి సంపాదించినావు అన్నది కాదు, జీవితంలో చివరిగా మిగిలేది నువ్వు చేసిన సేవలు, నువ్వు చేసిన పనులే శాశ్వతంగా నిలబడిపోతాయి. మనం చేసిన పని చరిత్రలో నిలబడుతుంది. వ్యక్తులుగా ఉంటాం, వెళ్తాం, బట్ ద వర్క్ రిమైన్స్, అది ఎప్పుడు నిలబడిపోతుంది. సో ఈరోజు నేను కూడా చాలా సంతోషంగా నా 1 సంవత్సరం యొక్క వేతనాన్ని ఈ ఆసుపత్రికి డొనేట్ చేయాలని చెప్పి డిసైడ్ చేస్తున్నా. ఐ సెండ్ ద చెక్, ఈరోజే చెక్ కూడా పంపిస్తాను. అంటే ఎందుకంటే ఈ ఆసుపత్రి సత్యసాయి సంజీవని ఆసుపత్రి ఇంకా ప్రాణం ఉంటుందో పోతుందో ఎలా అని
కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి ఇది నిజంగా ఒక దేవాలయం. దిస్ ఇస్ అన్ టెంపుల్. ఈ ఆసుపత్రిలోకి వచ్చినటువంటి వాళ్ళు దేవాలయంలోకి వచ్చినంత భావన కలుగుతుంది. దేవుడు ఎలా వరమిస్తాడో, నేను బతుకుతానో పోతానో అని ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఈ ఆసుపత్రి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. నిజంగా ఒక చిన్న అప్పుడే పుట్టిన పిల్లలకు గుండె ఆగిపోతుంది, గుండె రంధ్రాలు పడ్డాయి,